హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై దగ్గర నుండి మనకైతే ఎయిర్ బ్లోయర్ అయితే ఒకటి కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్. బయట కూడా మీకు దొరకదు ఆ ప్రైస్కి. బయట ఇంకా చైనా ఐటమ్ చాలా వర్స్ట్ క్వాలిటీతో చాలా గట్టి ప్రైస్కి అమ్ముతున్నారు. ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 1.3 kg అయితే ఉన్నది వెయిట్. బయట మనకి దొరికే చైనా బ్లోయర్స్ ఇంకా వర్స్ట్గా ఉన్నదన్నమాట. అసలు బాగాలేదు అన్నట్లు కూడా మంచి ప్రైస్లో తక్కువ బడ్జెట్లో మనకైతే ఈ బ్లోయర్ని అయితే తీసుకొచ్చాయి అనమాట. ఒకవేళ ఇది కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయండి. ఎంత కాస్ట్లీ బ్లోయర్ కొన్నా కూడా, ఎయిర్ బ్లోయర్ కొన్నా కూడా మనకి వారంటీ గ్యారంటీ అయితే ఎటువంటి ఉండవు. మనం బాష్ కొన్నా ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏ కొన్నా కూడా దీనికైతే వారంటీ అయితే చాలా తక్కువ అంటే తక్కువ వారంటీ ఇస్తారన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 900 వాట్ ఎయిర్ బ్లోయర్ అనమాట. ఎక్కువ హై స్పీడ్, ఈ హై ఆర్పిఎంతో తిరిగే అన్నీ కూడా మనకి ఏంటంటే కాంపిటేటర్ దగ్గరే ఎక్కువ పోతూ ఉంటాయి అన్నమాట. సో దానికి ఏం చేయాలి, మనము కొద్దిసేపు వాడామంటే కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట. కంటిన్యూస్గా మనం వాడేసాం అనుకోండి, ఏ బ్లోయర్స్ అయినా వ్యాక్యూమ్ క్లీనర్స్ అయినా త్వరగా పాడైపోతాయి అన్నమాట. సో దానికోసమే మనం ఏం చేయాలి, ఇప్పుడు 1 to 2 minutes వాడామనుకోండి, ఒక 30 seconds అయితే రెస్ట్ ఇవ్వాలి. అలా రెస్ట్ ఇచ్చామనుకోండి, బ్లోయర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మన కార్లో డస్ట్ క్లీన్ చేసుకోవడానికి, విండోస్లో డస్ట్ క్లీన్ చేసుకోవడానికి, ఏసీస్, అవుట్డోర్ ఏసీస్ ఇవన్నీ ఎయిర్ బ్లోయర్తో క్లీన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ బ్లోయర్ అన్నమాట. ఇంకా చూసుకోక్కర్లేదు, మీరే కొన్న తర్వాత మీరే చెప్తారన్నమాట. నేను ఆల్రెడీ ఇది తీసుకొని దగ్గర 1 week అవుతుంది. 1 week నుండి కంటిన్యూస్గా నేను మార్నింగ్ షాప్ క్లీన్ చేసుకోవడానికి ఎన్నాటికి కూడా ఈ బ్లోయర్ అయితే వాడతాను. సూపర్గా ఉన్నది, చాలా ఎక్సలెంట్. ఇంకా మంచి ప్రోడక్ట్స్ కూడా మళ్ళీ మన ఛానల్లో అయితే రివ్యూ చేస్తూ ఉంటాను. ఒకసారి అయితే ఇది ఆన్ చేసి చూద్దాం. చూడండి బ్లోయర్ చాలా హైలైట్ బ్లోయర్ అయితే మాత్రం సూపర్ ఉన్నది. ఇట్స్ వారంటీ గ్యారంటీ అన్నది మీరు ఆఫ్లైన్ కొనుక్కున్నా ఆన్లైన్ కొనుక్కున్నా కూడా వారంటీ అయితే ఏముండదు. ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్.